ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ చూడని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అనుకోలేదు అయిన మాట నేను చెప్తాను అనేసి. దేవుడి ప్రణాళిక, దేవుడి నడిపింపు నేను ఈ యొక్క పొజిషన్లో పెట్టినట్టున్నాను. మరొకసారి చదువుకుందాము. యోహాను సువార్త 19:28. ఎవరైనా గట్టి చదువుతారా? మొత్తం చదువు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని దేవుడు అన్నాడంటే ఆయన మనలాగానే శరీరధారి ఉన్నాడు, మనలాగానే ఒక మనిషి అనుకున్నాము. కానీ మనం అందరం దేవుడు ప్రభువు యేసు మనం పూజిస్తాము, మనము వర్షిప్ చేస్తుంటాం కదా. దేవుడు కూడా దాహం వేస్తుందా అనే క్వశ్చన్ దగ్గర రావచ్చు. నా స్మాల్ క్వశ్చన్, దేవుడికి కూడా దాహం వేస్తుందా? నేను తప్పికొనుచున్నాను అనేంత బిగ్గరగా దేవుడు నడుస్తుంటే అక్కడ అందరూ అనుకోవచ్చు, సినిమాని వేయడానికి ప్రజలందరూ అనుకోవచ్చు, సైనికులు అనుకోవచ్చు, ఈయన దేవుడు కదా, ఈయనంతా ఈయన స్వయాస్తంగా, ఎందుకంటే ఈయననే వాటర్ని సృజించాడు, నీరు నేనే సృజించాడు, వర్షంతో ఈయన దాహం ఈయన తీర్చుకోవచ్చు కదా అనే క్వశ్చన్ అందరూ రావచ్చు అక్కడ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మన శరీరం, మన ఒక మానవులాగా మనం దేవుడు మనము డే బై డే ఎట్లా బాధ అనుభవిస్తాము. దేవా నేను తప్పికొనుచున్నాను అని బాధపడుతున్నప్పుడు దేవుడు వాళ్ళందరూ సైనికులు అక్కడ ఉండి నవ్వుతుంటారు అందరూ. ఒక చిన్న వాక్యం చదువుకుంటాం. కీర్తనలు 69:21. గట్టి అవుతారా? కీర్తనలు 69:21. వారి చేతును నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగించి. చిరకును అంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ ఇస్తారు? చిరకును ఒక చేదు పాయసం అనొచ్చు, చేదు ద్రవ్యం అనొచ్చు, చేదు నీళ్ళు అనొచ్చు. మనము నీరు తాగలేము, నీరు కొద్దిగా చేదు, నీరు కొద్దిగా టేస్ట్ చేంజ్ ఉంటే తాగలేము. కానీ వాళ్ళు ఒక కర్రకు చేతులు పెట్టి దేవుడికి మూతిగా పెట్టి దాహం తీర్చుకొని వటకారంగా ఒక ఆస్కాయం అంటారు, ఒక ఇంగ్లీష్ చెప్పాలంటే ఒక సిగ్గుపరిచినట్టు తాగు, నీకు దాహం అంటున్న తాగు అంటే దేవుడు అక్కడ ఉండి కూడా మన కోసం ఎందుకు అంత కష్టపడుతున్నాడు మీకు తెలుసా? అక్కడ ఎంత కష్టపడుతూ దాహం అర్చుకుంటూ సిల్వలో మనకు సిల్వ వేయబడి అంత దూరం నుంచి కొండలతో కొట్టబడి అంత దూరం నడుచుకుంటూ వచ్చుకుంటా దేవుడు మన కోసం దేనికి ఇంత కష్టపడ్డాడు? నా స్మాల్ క్వశ్చన్ ఏమైనా ఆన్సర్ ఇవ్వగలరా అన్న? మీరు కూడా ఇవ్వచ్చు. దేవుడు మన కోసం ఎందుకు సిల్వ వేయబడ్డాడు? దేవుడు మన కోసం ఎందుకు ఇంత కష్టపడి ఆయన ఒక ప్రాణాన్ని 33.5 సంవత్సరంలోనే ఆయన ఒక ప్రాణాన్ని ఎందుకు మన కోసం అర్పించాడన్నా? అంటే మన క్యాజువల్ చెప్పే క్వశ్చన్ ఏంటి? మన కోసం మన పాపాల కోసం, లేకపోతే ఏమంటాం, దేవుడు మన కోసమే కిందికి వచ్చి భూమి మీదకి వచ్చి మన పాపాలు రక్షించడానికి దేవుడు సిలువ వేయబడ్డాడు మనం సాధారణంగా చెప్పుకుంటాం. కానీ ఆ సిలువలో కూడా దేవుని ప్రేమను మన కోసం దేవుని ప్రేమనిచ్చాడు. దేవుని ప్రేమ మనము ఎంత మాత్రము చర్చకు వెళ్తున్నాము, ఎంత మాత్రము దేవుని ప్రేమను మనం గ్రహిస్తున్నాము, ఎంత మాత్రము దేవునికి లోబడి ఉన్నాము, ఎంత మాత్రం మనం దేవునికి లోబడి ఉన్నాము. నాకు తెలిసి సండే చర్చ్ అంటే గుడ్ ఫ్రైడే అంటే ఏప్రిల్ వస్తుంది, అయిపోతుంది, పోతుంది. కానీ దేవుడు